వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఉండి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం పార్టీకి చాలా ముఖ్యమైన నియోజకవర్గాల్లో 5లో ఒకటమ్మా. ఈ ఉండి నియోజకవర్గంలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి బలపరిచిన జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరావు గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే రాష్ట్రం యావత్తు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి యొక్క పవనాలు చాలా క్లియర్ కట్గా ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల క్రితం పట్టిన శని రేపు 13వ తారీఖున వదలబోతుంది. వాటి ఫలితాలు జూన్ 4వ తారీఖున రాష్ట్ర ప్రజలంతా ఇదే దీపావళిగా, ఇదే సంక్రాంతిగా, ఇదే దసరాగా, ఇదే ఉగాదిగా కూడా జరుపుకోవడానికి 5 కోట్ల మంది ఆంధ్రులు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి 2019లో పట్టిన జగన్మోహన్ రెడ్డి రూపంలో 10 తలల రాజకీయ రావణాసురుడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రాజెక్టులు కట్టకుండా, అభివృద్ధి లేకుండా, ఉన్న పారిశ్రామిక రంగాన్ని కుంటిపడిచి 3 రాజధానులని కనీసం రాజధాని కూడా లేకుండా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలని గండి కొడుతూ ఈ రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు రేపు మే 13వ తారీఖున వదిలించబోతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేశాం. ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని మరోసారి గెలుపుకు ఖాయం చేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు అమ్మ ఒడి సంవత్సరానికి 10,000, 12,000 అమ్మ ఖాతాలు, తల్లుల ఖాతాల్లో వేసి సాయంత్రానికి అది నాన్న బుడ్డి కార్యక్రమం కింద ఈ వైన్ షాపులకు వెళ్ళిపోయి అతను అమ్మిన కల్తీ మందు, కల్తీ సారానే బాటిల్లో పట్టి 230 రూపాయలు, 250 రూపాయలకి బాటిల్ అమ్మేసి ప్రతి నెల దాదాపు 4-5 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ప్రతి జిల్లాకు వచ్చి 4-5 కోట్లు, అంటే ఇంచుమించు 26 జిల్లాలు కేవలం మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డిని మద్యాన్ని ఏరులై పారించి, తన సొంత మద్యాన్ని ఏరులై పారించి రాష్ట్రాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని లూటీ చేశాడు. ఇతనికి ఉరి శిక్ష కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజున ఆ రాజ్యాంగంలో ఇలాంటి దుర్మార్గుడు కూడా పరిపాలకుడు అవుతాడు ఈ దేశంలో ఏదో ఒక రాష్ట్రానికి అని చెప్పి ఆయన కూడా, అంబేద్కర్ గారు కూడా ఇలాంటి నేరానికి ఏ శిక్ష అయ్యాలో కూడా రాజ్యాంగంలో పొందుపరచలేదని నేనైతే అనుకుంటున్నాను. ఉండి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరుగుతుంది కదండి, ఈ పోటీ ఎలా ఉండబోతుంది రఘురామకృష్ణరాజు గారు? ఉండి నియోజకవర్గంలో మొట్టమొదటి స్థానం తెలుగుదేశం పార్టీ కూటమి ట్రిపుల్ గారు, అంటే రఘురామకృష్ణరాజు గారిది. ఆ 2వ స్థానం కోసమే వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు సింహం బొమ్మ వేసుకుని ఈ ఆటోలో తిరుగుతున్న వ్యక్తి, వీళ్ళిద్దరూ ఆ 2వ స్థానం కోసమే పోటీ పడుతున్నారమ్మా. ఖచ్చితంగా ఉండి నియోజకవర్గ ప్రజలు చాలా ఉన్నతమైన వారు, విద్యావంతులు, ఎంతో చైతన్యం కలిగిన వారు. గత ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం వచ్చాక ఈ రోజున ఎన్నో పారిశ్రామిక కంపెనీలను సృష్టించింది ఈ ఉండి నియోజకవర్గంలో 70 గ్రామాల ప్రజలు. మరీ ముఖ్యంగా ఇటు సత్యం కంప్యూటర్స్ అవ్వచ్చు, వసుదా ఫార్మా అవ్వచ్చు, ఇలా ఎంతోమంది, ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, ఇలా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఈ ఉండి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామంలోంచి 2-3 పారిశ్రామికవేత్తలు ఈ గ్రామంలో ఉన్నారు. హైదరాబాద్లో ఈరోజు నిర్మాణ రంగంలో ఎన్నో కొత్త పుంతలు తొక్కుతున్న వెరిటెక్స్ అనే సంస్థ కూడా ఈ ఉండి నియోజకవర్గం నుంచి, కోనలపల్లి గ్రామం నుంచి ఆ కోనలపల్లి గ్రామ వాస్తవ్యుడిదే వెరిటెక్స్ వర్మ గారిది. ఇలా ఎంతో చైతన్యం ఉన్న ఉండి నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సర్వతోక అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆ గురు చూసి నెంబర్ 1 ఈవీఎం మీద నెంబర్ 1లో ఉన్న ట్రిపుల్ గారు ఈ రాష్ట్రం కోసం ఏ స్వార్థం లేకుండా ఎన్నో త్యాగాలు చేసి ఆయన చేసిన గత 4 సంవత్సరాలుగా ఆయన చేసిన పోరాటం ప్రతి వ్యక్తి తన గుండెల్లో పెట్టుకున్నాడు. ఆయనకి కానుకగా అఖండ మెజార్టీ ఉండి నుంచి ప్రజలు ఇవ్వబోతున్నారని మేము ఆశిస్తున్నాం. ఏదైతే ఉండి నియోజకవర్గంలో ట్రిపుల్ మీద ప్రసారం జరుగుతుంది, ప్రజలను ఎవరిని పట్టించుకోరు, నాయకులంటే గౌరవం లేదా అన్నట్టుగా ప్రసారం జరుగుతుంది. ఆ ప్రచారం చేసే వాళ్ళకి తలకే మెదడు అనేది తలలో ఉందో మోకాల్లో ఉందో అంతే అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు గత 4 సంవత్సరాల కోసం పోరాడింది
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, అలాగే ఈ 26 జిల్లాల్లో ఇటు ఇచ్చాపురం నుంచి తడ వరకు నలుమూలల ఇటు బాక్సైట్ బాధితుల కోసం ఆయన పోరాడాడు, అమరావతి రైతుల కోసం ఆయన పోరాడాడు, అలాగే సంఘం డైరీ కోసం, మరీ ముఖ్యంగా సంఘం డైరీని, ఒక సహకార డైరీని 70-80 వేల రైతు కుటుంబాలకి అన్యాయం చేస్తూ అమూల్ కంపెనీకి సంఘం డైరీని అమ్మేస్తున్న రోజు ఒకే ఒక్కడు, ఒక రఘురామరాజు గారే హైకోర్టుకు వెళ్ళి ఆఖరికి సంఘం డైరీ డైరెక్టర్లను తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి వాళ్ళని చిత్రవదలకు గురి చేసి వాళ్ళందరితో దొంగతనంగా సంతకాలు పెట్టించి అమూల్ కంపెనీకి సంఘం డైరీని అమ్మేస్తున్న రోజుల్లో దానికి తిరగబడి ఎదురొడ్డి నిలబడింది ఒక రఘురామకృష్ణరాజు గారే. అలా ఎన్నో పోరాటాలు గత 4 సంవత్సరాలుగా ఎవ్వడికి ఊహగందన పోరాటాలు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు అధికార పార్టీ మీద తన గలవిప్పుతూ, అలాగే కోర్టుల ద్వారా కానీ నిత్యం ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతిని, ఆవిడ అక్రమ పరిపాలనని బండకేసి బాధిన రఘురామరాజు గారి యొక్క త్యాగాలు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారనుకోవటం. ఎవరైతే ఈ అల్లరి చేస్తున్నారో, రఘురామరాజు గారు ఒరిస్సా ప్రజల కోసమో, జార్ఖండ్ ప్రజల కోసమో, పశ్చిమ బెంగాల్ ప్రజల కోసమో పోరాడలేదు. రఘురామరాజు గారు అనునిత్యం పోరాడింది, ఆయన ఎన్నో త్యాగాలు చేసింది. ప్రాణానికి సైతం లెక్క చేయకుండా రాజద్రోహం కేసు పెట్టించుకుని ఈ భారతదేశ చరిత్రలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక ఎంపీని చిత్రవద చేసిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డిదేనండి. వీటన్నిటికీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలకి ఈ ప్రతిరూపంగానే, ప్రతిఫలంగానే రేపు మే 13వ తారీఖున వాడి పార్టీ, వాడికి సహకరించిన పోలీస్ అధికారులు అందరూ జూన్ 4వ తారీఖు తర్వాత వాళ్ళు అనుభవించే శిక్షలో ఈ రాష్ట్ర ప్రజల చేతుల్లో ఓటు అనే రూపంలో వాళ్ళు వేసి శిక్ష చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి నిన్నే చూసాం, మనం వార్తాపత్రికల్లో చూసాం. మే 17వ తారీఖున విదేశాలకు వెళ్తాను పర్మిషన్ ఉన్న నాంపల్లి కోర్టులో అర్జీ పెట్టుకున్నాడు. ఈ మే 17వ తారీఖున విదేశాలకు వెళ్ళి ప్రత్యేక విమానం వేసుకుని విజయవాడకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంకా జీవితంలో వెనక్కి వచ్చే పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదండి. రఘురామకృష్ణరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఆయన కూడా కళ్ళు తెరిచారండి. బీజేపీ ప్రభుత్వం లెక్కలు కట్టుకుంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎన్ని రంగాల్లో కూనీ చేశాడు, ఎన్ని వేల కోట్లు దోసుకున్నాడు కేంద్ర ప్రభుత్వానికి అన్నీ తెలుసండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి, నువ్వు దయచేసి లండనే పారిపోతావో లేదా శ్రీకృష్ణ జన్మస్థానంలోకి వెళ్తావో. గతంలో నీకు 16 నెలల అనుభవం ఉంది.